ఈ రోజుల్లో మోకాళ్లు కీళ్ల నొప్పులు చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. ఒకప్పుడు వయసు పెరిగే కొద్దీ నొప్పులు వచ్చే ఆధునిక జీవనశైలిలో మార్పులతో చిన్న వయసు వాళ్ళు కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఈ సమస్య ఉంటే లేస్తే కూర్చోలేరు, కూర్చుంటే లేవలేరు. కీళ్ల నొప్పుల సమస్య ఉన్న వారికి వర్షాకాలం మరింత బాధాకరంగా ఉంటుంది. చల్లని వాతావరణం కీళ్లపై చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. తేమ స్థాయిలు, వాతావరణ పీడనం, ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పుల కారణంగా వర్షాలు ప్రారంభమైన వెంటనే చాలా మందికి కీళ్ల నొప్పులు బాధిస్తూ ఉంటాయి. కండరాలు గట్టిపడడం వల్ల ఈ నొప్పులు మరింత ఎక్కువ అవుతాయి. ఈ రోగుల కోసం ప్రత్యేక చికిత్స నగరంలో అందుబాటులోకి వచ్చింది. అదే రీజనరేటివ్ మెడిసిన్. ఇంతకీ అసలు ఈ రీజనరేటివ్ మెడిసిన్ అంటే ఏంటి, రోగులకు ఎలా ఉపయోగపడుతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. వీళ్లకి కీళ్ల మార్పిడి చివరి పరిష్కారంగా ఉంటుంది. అయితే పరిస్థితి అక్కడి వరకు వెళ్లకుండా అరికట్టే ఆధునిక చికిత్సలు నగరంలో అందుబాటులోకి వచ్చాయి. వాటిలో ప్రధానమైనది రీజనరేటివ్ మెడిసిన్. సర్జరీ లేకుండా చికిత్స చేసే విధానాన్ని రీజనరేటివ్ మెడిసిన్ అంటారు. మూల కణాలతో కీళ్లలోని మృదులాస్థిని, కణజాలాన్ని సహజంగా వృద్ధి చేసే ఈ చికిత్సతో కీళ్ల సమస్యలు తొలగించుకోవచ్చు అంటున్నారు రీజనరేటివ్ మెడిసిన్ స్పెషలిస్టులు. విదేశాలలో ప్రాచుర్యం పొందిన ఈ వైద్య విధానం ప్రస్తుతం నగరంలో అందుబాటులోకి వస్తోంది. రీజనరేటివ్ మెడిసిన్ ఎవరికి అనే సందేహాలు చాలా మంది రోగులకు వస్తాయి. కీళ్లకు సంబంధించిన అన్ని సమస్యల్లో మూల కణాల చికిత్స అవసరమవుతుంది అంటున్నారు వైద్యులు. మోకీళ్లతో పాటు తుంటి కీళ్లు, మోచేతులు, మణికట్టు, సయాటిక, వేళ్లు, కీళ్లు, వెన్నులోని డిస్క్ లాంటి సమస్యలకు ఈ జనరేటివ్ మెడిసిన్ చికిత్స ఉపయోగపడుతుంది. ఆర్లీ, మోడరేట్, సీనియర్ ఈ 3 సందర్భాల్లో మూల కణాలతో కూడిన రీజనరేటివ్ మెడిసిన్ తీసుకోవచ్చు. ప్రారంభ దశలో నొప్పి మొదలైన వెంటనే లేదా కొన్నేళ్లుగా కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వాళ్లలో చికిత్స ఫలితం స్పష్టంగా కనిపిస్తుంది. మన కీళ్లు పూర్తిగా అరిగిపోయి కీళ్ల మార్పిడి దశకు చేరుకున్న వాళ్లు కూడా రీజనరేటివ్ మెడిసిన్ ఎంచుకోవచ్చు. అయితే ఈ దశలో రీజనరేటివ్ మెడిసిన్ ద్వారా 100% ఫలితం ఉండకపోవచ్చు అంటున్నారు వైద్యులు. ఆటగాళ్లలో తరచూ ఇలాంటి గాయాలు కనిపిస్తాయి కాబట్టి వాళ్ళకి ఈ చికిత్స ఎక్కువగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ అంటున్నారు వైద్య నిపుణులు. చికిత్సను బట్టి ధర ఉంటుంది. సో రీజనరేటివ్ థెరపీ, రీజనరేటివ్ ఆర్థోపెడిక్స్, ఇంటర్వెన్షనల్ ఆర్థోపెడిక్స్, ఇట్లా 3 నేమ్స్ ఉంటాయండి. అంటే ఇప్పుడు మనం మాట్లాడే రీజనరేటివ్ ఆర్థోపెడిక్స్ ఫీల్డ్ వరకు చాలా రీజనరేటివ్ థెరపీస్ ఉంటాయి. ఇప్పుడు మన బ్రెయిన్లో కానీ హార్ట్లో కానీ కొత్త రీజనరేటివ్ థెరపీస్ వస్తున్నాయి. కానీ మన స్పెషాలిటీ ఏంటంటే రీజనరేటివ్ ఆర్థోపెడిక్స్. అంటే ఏంటంటే మనకి ఆర్థోపెడిక్స్ అంటే ఇప్పుడు దాకా తెలిసింది సర్జికల్ ఆర్థోపెడిక్స్, అంటే సర్జరీ ఆర్థోపెడిక్స్ అని. రీజనరేటివ్ ఏంటంటే నాన్ సర్జికల్లీ అదే ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ని మనం రిపేర్ చేయటం రీజనరేటివ్ ఆర్థోపెడిక్స్ అంటాం. అది ఎలా చేయవచ్చు? రీజనరేటివ్ ఆర్థోపెడిక్స్ చేయడానికి మరి ఎలా రిపేర్ చేస్తున్నాం అంటే, ఈ రోజుల్లో మనం కనుక్కుంది ఏంటంటే మన ఓన్ బాడీస్లోనే కణాలు ఉంటాయి. అంటే రక్త కణాల నుంచి కానీ ప్లాస్మా రిచ్ ప్లేట్లెట్స్ అంటాం, లేకపోతే బోన్ మ్యారో సెల్స్ అంటాం. ఇవన్నీ ఏంటంటే రీజనరేటివ్ కేపబిలిటీ. అంటే ఇప్పుడు మనకి ఏమన్నా కట్ అవటం కానీ ఏమన్నా అయిందనుకోండి, మన బాడీయే హీల్ చేస్తుంది కదా, వాటిని అలా హీల్ అవుతుంది మన బాడీలోంచి. సో ఈ రీసెర్చ్ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే, ఓకే ఇప్పుడు హీల్ అయ్యే కెపాసిటీ ఉంది కదా బాడీలో, అయ్యే తీసి బాగా అరిగిన జాయింట్స్లో పెడితే ఎలా ఉంటుందని స్టార్ట్ అయిన ఫీల్డ్ అనమాట. ముందు ఏంటంటే బాగా స్పోర్ట్స్ ఆడే వాళ్ళ నుంచి స్టార్ట్ అయింది ఒక 20-25 ఏళ్ల క్రితం. సో బాగా పనిచేస్తున్నట్టు తెలిసిన తర్వాత అదే ఫీల్డ్ని ఇప్పుడు మామూలు మనుషులు ఎలా వాడలేమని అలా రీసెర్చ్ స్టార్ట్ అయింది. 5 డాక్టర్లు మేము ఈ గ్రూప్తో పాటు ఉంది. ఇప్పుడు మేము 120 డాక్టర్స్ అయ్యాం. ఇది ఇలా వరల్డ్ వైడ్ పెరుగుతూ వస్తుంది అనమాట. సో ఈ ఫీల్డ్ ఇది కొత్త ఫీల్డ్. బేసికలీ 20 years ago ఈ పేరు లేదు, రీజనరేటివ్ ఆర్థోపెడిక్స్ అని లేదు. ఇప్పుడు ఈ ఫీల్డ్ హెస్ బికమ్ వెరీ కామన్. కాకపోతే ఏంటంటే ఇవాళ ఇక్కడ ఉన్నామంటే ఇది 20 ఏళ్ల క్రితం స్టార్ట్ అయిన రీసెర్చ్ వర్క్ మూలాన ఇక్కడ ఉన్నాం. అంతేగాని సడన్గా వాళ్ళు నేర్చుకుని రీజనరేటివ్ స్పెషలిస్ట్ అవ్వలేమన్నమాట. సో ఆ ఫీల్డ్ని ఇప్పుడు మనం రీజనరేటివ్ ఆర్థోపెడిక్స్ కానీ రీజనరేటివ్ ఫీల్డ్ కానీ అంటాం అన్నమాట.
ప్రస్తుతం నగరంలో అందుబాటులోకి వచ్చిన ఈ చికిత్సా విధానం త్వరలో అన్ని చోట్లకు విస్తరించే అవకాశం ఉంది. ఇది మోకాళ్ల నొప్పులు ఉన్నవారికి గుడ్ న్యూస్ గా చెప్పొచ్చు.